ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గం టంగుటూరు గ్రామం అండి. ఈరోజు నేను మీ ముందుకు ఒక బాధితుడిగా వచ్చాను. ఒక దళిత వర్గానికి నేను నా స్వయం కృషితో నా సొంత తెలివితేటలతో కొన్ని వ్యాపారాలు చేసుకుంటూ కొంచెం ఆర్థికంగా స్థిరపడ్డాను. నేను ఎదగటం చూసి వారంలోని కొంతమంది నా మీద ఏ విధంగా పోలీసులతో చేతులు కలిపి కుట్ర చేసి నన్ను బజారు తీర్చారో ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి తెలియజేయాలని ఈ ముందుకు వచ్చాను. నేను గత 25 సంవత్సరాలుగా టంగుటూరులోని ఒక టొబాకో కంపెనీలో పనిచేస్తున్నాను. 2021లో అది ఏమిటంటే కామిని విజయ్ కుమార్, ఆయన టంగుటూరు మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, వాళ్ళ బ్రదర్ కామని బాలమురళి మోహన్ కృష్ణ, వాళ్ళ కొడుకు కామన్ రాజా రంగభూపతి, వీళ్ళకి సంబంధించిన ప్రగతి టొబాకో ట్రేడర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు సంజీవ టొబాకో ట్రేడర్స్ అనే కంపెనీలో నేను 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. 2021లో ఆ కంపెనీలో పనిచేస్తున్న సీనియర్ అకౌంటెంట్ మరణించడం వల్ల నాకు ప్రమోషన్ మీద ఆ అకౌంటెంట్ పోస్ట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటికి నేను ఆ అకౌంటెంట్గా పనిచేస్తూ ఉన్నాను. అయితే ఈ సుదీర్ఘ 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి నేను కూడా టొబాకో వ్యాపారంలో మెరుగులు నేర్చుకొని నేను కూడా టొబాకో వ్యాపారం చేస్తూ ఉంటాను. అలాగే 2014లో అంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బైఫర్కేషన్ అయినప్పుడు నా సొంతంగా నవ్య సప్లైస్ అనే ఒక 10 హౌస్ షాపు ఎస్సీ కార్పొరేషన్ నిధులతోటి ఏర్పాటు చేసుకున్నాను. దాన్ని అదే నిధులతోటి ప్రతి సంవత్సరం ఎస్సీ కార్పొరేషన్ లోన్ తీసుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉన్నాను. దాంతోపాటు డీజే సౌండ్ సిస్టమ్, ఎల్ఈడి స్క్రీన్స్ ఇట్లా అన్నీ ఒకదానికి ఒకటి అటాచ్ చేసుకుంటూ ఒక పెద్ద సంస్థగా దాన్ని రూపాంతరించుకొని ఒక 20 మంది ఎంప్లాయీస్ని పెట్టి నేను అది రన్ చేసుకుంటూ ఉన్నాను. అయితే ఈ టొబాకోలో ఒక బహిరంగ రహస్యం ఉంటుంది. టొబాకో బోర్డు స్టార్ట్ అవ్వక ముందే రైతుల దగ్గర ఈ వ్యాపారస్తులు బ్లాక్లో కొంత పొగాకు కొంటారు తక్కువ రేటుకి, కొని అది హోల్డ్ చేసుకొని తర్వాత రేటు పెరిగినప్పుడు అది అమ్ముకుంటూ ఉంటాడు. దానిలో చాలా లాభాలు వస్తూ ఉంటాయి. ఇట్లా అన్ని కంపెనీలు చేసే ప్రక్రియ. ఈ కంపెనీలో పనిచేస్తే 20 సంవత్సరాల అనుభవంతో నేను కూడా అది గత 3 సంవత్సరాల నుంచి ఆ పని చేస్తూ ఉన్నాను. అది అందరూ చేసే పని, బహిరంగ రహస్యం అది. అయితే ఈ సంవత్సరం కేజీ 150 రూపాయలు చొప్పున రైతుల దగ్గర కొని నేను కోల్డ్ స్టోరేజ్లో ఒక 50 టన్నుల పొగాకుని కొని కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నాను. నేను ఏ కంపెనీలో అయితే పనిచేస్తున్న ఆ కంపెనీ ఓనర్కి అదే నేను కొన్నప్పుడే ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చింది. వాళ్ళు అర్జెంటుగా 2 టన్నుల పొగాకు, 2 కంటైనర్ల పొగాకు ఎక్స్పోర్ట్ చేయాలి. అప్పుడు మార్కెట్ 260 రూపాయలకి పోయింది కేజీ. నేను కొన్నది 180 రూపాయలకి. నా దగ్గర తక్కువ రేటుకి పొగాకు ఉందని ఆయన అప్పటికప్పుడు పొగాకు ఉంటే 260 రూపాయలు పెట్టి కొనాల్సి వచ్చిందని నన్ను పిలిచి మీ దగ్గర 50 టన్నుల పొగాకు ఉంది కదా, అది నాకు ఇవ్వు అని అడిగాడు. అడిగితే సార్ ఇస్తాను సార్, ఎంత రేటు ఇస్తారు అన్నాను. దానికైనా 200 రూపాయలు ఇస్తాను అన్నాను. సార్ 260 రూపాయలు మార్కెట్ జరుగుతుంటే మీరు 200 ఇస్తే నేను లాస్ పోతాను కదా అని అంటే ఆఖరికి 230 రూపాయలు ఇస్తాను. లేదు సార్ నేను ఇవ్వను అని అంటే అప్పుడు ఆయన సీరియస్ అయ్యాడు నా మీద. నువ్వు మా దగ్గర పని చేస్తా, మాకు పోటీగా నువ్వు వ్యాపారం చేస్తావా? అసలు నీకు ఎంత ధైర్యం ఇక్కడ? మమ్మల్ని కాదా నీకు వ్యాపారం చేసే అంత స్థాయి ఉందా నీకు? నువ్వు ఒక దళిత వర్గానికి అంటే కుల పేరుతో దూషించి మీ అంత ఈ తక్కువ కుల వాళ్ళు మాతో పోటీ పడి వ్యాపారం చేసే స్థాయి అంటానికి నువ్వు ఎట్ట వ్యాపారం చేస్తావని చూస్తాను, నిన్ను బజారుకి ఏడుతో పోతే చూస్తూ ఉంటూ నా పేరు మార్చుకుంటానంటే నేను భయపడిపోయానండి. భయపడిపోయి సార్ అట్లా కాదు 250 రూపాయలు ఇప్పిండి నేను ఇచ్చేస్తాను అన్నాను. సరే అయితే అని చెప్పి ఆ రోజుతో ఆపేశాను. నెక్స్ట్ డే నేను మళ్ళీ యథావిధిగా ఆఫీస్కి వచ్చినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని ఒంగోలు రమ్మన్నాడు. 9:30-10 గంటలప్పుడు నేను నా కారు తీసుకొని ఒంగోలు వెళ్తున్నప్పుడు ఒంగోలు మార్గ మధ్యలో కొందరు పోలీసులు నా కారు ఆపారు. భక్తిలో ఉన్న పోలీసులు ఎవరంటే ప్రస్తుత అప్పుడు ట్రాఫిక్ సిఐగా ఉన్న వై పాండురంగారావు, కమలాకర్, వీళ్ళిద్దరు తెలుసు, మిగతా వాళ్ళు నాకు తెలియదు. వాళ్ళు నా కారు ఆపి నా కారులో ఎక్కారు. ఎక్కడికి వెళ్తున్నామంటే నేను ఇట్లా మా ఓనర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానంటే ఆపి కారు ఎక్కేసి వాళ్ళ మొత్తం ఒక 8 మంది ఉన్నారు. నా కారు 4-5 ఎక్కారు. నాకు గన్ను పెట్టేసి వాళ్ళు నన్ను డ్రైవింగ్ సీట్లో నుంచి వెనక సీట్లు లాగేసి ఆ కారు తీసుకొని ఒంగోలు డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ అక్కడికి తీసుకెళ్ళారు.
ఆడ తీసుకెళ్ళి గంజాయి ఎక్కడ పెట్టావు చెప్పు అని చెప్పి నన్ను టేబుల్ మీద పడుకోబెట్టి బాగా కొట్టారు. కొడితే గంజాయికి నాకేం సంబంధం అండి, అసలు నాకు గంజాయి ఎందుకు ఉంది అంటే అదే విషయం అడుగుతూ మధ్యాహ్నం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొడతానే ఉన్నాను. అసలు గంజాయికి నాకు సంబంధం లేదండి అని చెప్పినా కానీ వినట్లేదు. ఆ తర్వాత 5 గంటలప్పుడు అడిగారు, ఎలా నువ్వు పొగాకు వ్యాపారం చేస్తున్నావంట, పొగాకు అంత తేడా పెట్టావు అని. ఆ పొగాకు నీకు సంబంధం ఏంటంటే అసలు నా మీద కేసు పెట్టి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు, అసలు కంప్లైంట్ మీరు కేసు పెట్టకుండా ఇట్లా ప్రైవేట్గా తీసుకొచ్చి నన్ను ఇచ్చేసేది అని చెప్పి నేను గట్టిగా అడిగితే అతను పాండురంగానే అతను కన్ను పెట్టేసి నా కొడుక ఇక్కడ చంపేసి అక్కడ పక్కనే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంది దానిలో పడేస్తాను, ఎవడో నేను పట్టించుకోడు, 2 రోజులు మీ కొనుగోలు వచ్చి దండాలు చేస్తారు, తర్వాత అందరూ మర్చిపోతారు, ఈ రెగ్యులర్ జరిగాయి, మర్యాదగా నువ్వు ఆ పొగాకు ఎక్కడ ఉందో చెప్పు, లేకపోతే నిన్ను ఇచ్చేస్తామని చెప్పి అన్నారు. సరే నేను పొగాకు పలానా చోట ఉందండి అని చెప్పాను. ఇంకేం ఆస్తులు ఉన్నాయి నీ దగ్గర అన్నాడు. నా దగ్గర ఆస్తులతో మీకు సంబంధం లేదండి అన్న. అంటే ఆయన ఫోన్లో కొడితే నా మీద రిజిస్ట్రేషన్ ఉన్న ల్యాండ్స్ ఇవన్నీ వచ్చినాయి అన్నమాట. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఎవరి మీద ఉన్నాయి, ఈ మొత్తం మాకు రాయాలా అన్నాడు. నేను రాయాలండి అంటే నీ చంద్రబాబు దగ్గర నువ్వు చంద్రబాబు అంటే ఈ కామన్ బాలమోహన్ కృష్ణ ఈయన దగ్గర పనిచేస్తున్నావు నువ్వు, ఇవన్నీ ఆయనకు రాయాలా లేకపోతే నేను చంపేస్తావు అన్నాడు. నేను రాయనండి అన్నాను. అప్పుడేం చెప్పాడంటే ఫస్ట్ నీ భార్యని, నాకు 2 ఆడపిల్లలండి, నీ భార్యని 2 ఆడపిల్లలను తీసుకొచ్చి నీ మీద బట్టలు ఎక్కువ తీసుకొడతాను, మర్యాదగా సంతకాలు పెట్టు అన్నాడు. నేను పెట్టనండి అన్నా. అప్పుడేమన్నాడంటే మరీ దారుణమైన మాట, మీ అమ్మాయి మీ పెద్ద అమ్మాయి హైదరాబాద్లో జి నారాయణం కాలేజీలో బీటెక్ చదువుతుంది, రేపు ఉదయం పేపర్లో బీటెక్ చదువుతున్న విద్యార్థులపై సామూహిక అత్యాచారం అని పేపర్లో వస్తుంది, అవసరానికి ఇవన్నీ మర్యాదగా పెట్టన్నాడు. ఇంకా నేను భయపడిపోయి వాళ్ళు అడిగిన చోటల్లో సంతకాలు పెట్టాను. పెట్టిన తర్వాత అది ఆగస్టు 28వ తారీఖు జరిగింది. ఆగస్టు 28వ తారీఖు 29 కూడా అక్కడే వచ్చి 29 నైట్ 2 గంటలకి 8 కార్లు దాదాపుగా 20 మంది పోలీసులు టీటీసీ నుంచి మా ఇంటికి ఆ టంగుటూరు మొత్తం కరెంట్ ఆపేశారు. మా ఇంటికి తీసుకొచ్చారు నన్ను నైట్ 2 గంటలప్పుడు 2:30 అప్పుడు తీసుకొచ్చి ఇంట్లో తలుపు తీసిన తర్వాత ఈ అమ్మాయిని బీరువా తాళాలు తీయమన్నాడు. బీరువా తాళాలు తీసిన తర్వాత ఇంట్లో ఉన్న బంగారం, డబ్బులు, నా ఆస్తి పేపర్లు, ఇంకేమైతే ఉన్నాయో నా పాస్పోర్ట్ కానీ మా ఆధార్ కార్డు, పిల్లల సర్టిఫికేట్లు మొత్తం మూట కట్టుకొని ఆ ఇంటి పక్కన వాళ్ళు భయపడి మా దగ్గర గోల్డ్ పెట్టారు, ఏదైనా నిజావుతాలని దగ్గర దాచిపెట్టారు. అవి మొత్తం అసలు ఏముంటాయి రేషన్ కార్డు, ఆధార్ కార్డులతో సహా మొత్తం మూట కట్టుకొని సిఐ పాండురంగారావు, అదే ట్రాఫిక్ సిఐ పాండురంగారావు, కమలాకరు, టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు వీళ్ళందరూ కలిసి మమ్మల్ని కారులో ఎక్కించుకొని నేరుగా ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్ళారు. ఒంగోలు ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ ఎస్పీ గారు అందరూ వచ్చారు. మా ఓనరు బాలమురళి మోహన్ కృష్ణ అనే అతన్ని పిలిపించారు. అప్పుడు తెల్లవారిపోయింది. ఇలాగే టేబుల్ ఉందండి, టేబుల్ మీద మొత్తం పరిచారు గోల్డు, ఈ గోల్డు ఇవన్నీ పరిచారు. ఎస్పీ దామోదర్ గారు, డిఎస్పీ రాయపాటి సాంబశివరావు గారు వీళ్ళందరూ ఉన్నారనమాట. వీళ్ళందరూ మొత్తం పరిచి ఇదిగో చంద్రబాబు అంటే ఆయన చంద్రబాబు అంటారంటే, ఇదిగో ఇదంతా తెచ్చావయ్యా, నీకు కావాల్సిన నువ్వు తీసుకో, మరి మాకు ఇవ్వండి అని చెప్పి సెటిల్మెంట్ మాట్లాడుతున్నారు నా ముందే. నేను ఆఫీస్కి వచ్చినట్టే తీసుకెళ్ళిపోయారు. ఇవన్నీ చేశారనమాట. ఇవన్నీ చేసి మొత్తం రాపించుకున్నారు. అక్కడ సంతకాలు పెట్టించుకున్నారు. ఏంటి 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకున్నారు. ఏంటి నా చెక్ బుక్ మీద సంతకాలు పెట్టించుకున్నారు. అన్నీ పెట్టించుకొని అక్కడి నుంచి మళ్ళీ నన్ను టంగుటూరు నేను పనిచేసే ఆఫీస్కి తీసుకొచ్చాను. అక్కడ నా అన్నీ తీసేసుకొని నేను కొంత పొగాకు కొనడం కోసం నా గోల్డ్ని బ్యాంకులో లోన్ పెట్టున్నాను. బ్యాంకు గోల్డ్ లోన్ పెట్టుకొని ఉన్నాను. నా ఇంట్లో దొరికిన డబ్బులతోటి ఆ గోల్డ్ లోన్ విడిపించి ఆ గోల్డ్ని బ్యాంక్ మేనేజర్ ద్వారానే మళ్ళీ ఈ ఆఫీస్కి తెప్పించుకున్నాను. నేను బ్యాంకులోకి అసలు వెళ్ళలేదు, ఇక్కడికే తెప్పించేసుకొని అది కూడా హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాను. మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి డీటీసీలో పెట్టాను. పెట్టిన తర్వాత నేను హౌసింగ్ లోన్ ఒకటి ఉందండి, యూనియన్ బ్యాంక్ టంగుటూరు, ఒంగోలు ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనుక్కొని ఉన్నాను. ఆ రోజు తర్వాత రోజు అంటే 2వ తారీఖు సెప్టెంబర్ 2వ తారీఖు నన్ను పోలీసులు 45 పోలీసులు మొత్తం రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ పక్క నుండి వాళ్ళు కనపడకుండా వాళ్ళ పక్కన నుంచొని అక్కడ చంద్రబాబు అనే ఆయన పేరు మీదకి అది ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు.